భూపాలపల్లి జిల్లా గణపురం మండలం పరశురాంపల్లి గ్రామంలో గంట్ర సమ్మారావు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గంట్ర సత్యనారాయణ పాల్గొని ఉచిత మెడికల్ క్యాంపును ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆరోగ్య స్థితిగతులపై టెస్టులు చేయించుకోవాలని అన్నారు. అనంతరం గ్రామంలోని సుమారు 250 మందికి డాక్టర్లు, సిబ్బంది కంటి పరీక్షలు, బీపీ, షుగర్, ఈసీజీ, బ్లడ్ శాంపుల్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు. కనీసం క్యాంపుకి ముగ్గురు కలిసి మా దేవుడని వారు చెప్పేటువంటి మాటలు వింటుంటే కళ్ళకొంటి నీళ్లు కారుతున్నాయి. ఎందుకంటే గత 20 సంవత్సరాల క్రితము డెంగ్యూ వైరస్ ఫీవర్ లేనప్పుడు, డెంగ్యూ వచ్చినప్పుడు గొల్లపల్లె గ్రామ పంచాయతీలో నిన్న వెళ్ళినప్పుడు ఒక వృద్ధుడు కలిసి 20 సంవత్సరాల క్రితం సత్తన లేకపోతే నేను బ్రతికే పోయిపోయి అని చెప్పినటువంటి మాటలు వింటుంటే ఈ రోజు నా ప్రాణదాత సత్తన్న అని చెప్పారు. అలా చెప్పుకుంటూ వస్తుంటే ఇప్పటి వరకు ఇది 10వ గ్రామ పంచాయతీ. 10 గ్రామ పంచాయతీలలో చాలా మంది ఇట్లాంటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు, యాక్సిడెంట్స్ అయినప్పుడు, ఇంకా చాలా తీవ్రమైనటువంటి వ్యాధులు వచ్చినప్పుడు వారు స్పందించిన తీరు, వారు చెప్పినటువంటి మాట ఏంటిదంటే మన నియోజకవర్గం నంబర్ 108 అయితే దానికి ముందే, అంటే నియోజకవర్గం భూపాలపల్లి కాకముందే 108 సత్తన్న అని నిన్న కరకపల్లిలో ఈ మాట మాట్లాడడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సత్తన్న గారు మన ప్రాంతానికి ఒక సుదీర్ఘమైనటువంటి అనుబంధం కలిగి మన ప్రాంతం వారై మనకు సేవ చేయాలనే ఒక ఆలోచనతో వారు వచ్చారు. మాకు వారు చెప్పినటువంటి సూచనలు ఏంటంటే సీజనల్ జబ్బులు వచ్చినప్పుడు ఏ విధంగా అవేర్నెస్ చేయాలి, వాళ్ళకి ఎట్లా అవగాహన కలగాలి, జబ్బులు ఇంకా అనేక రకమైనటువంటి జబ్బులు, గుండె జబ్బులు ఇవి రాకుండా ఉండాలంటే ఎలాంటి సూచనలు మీరు డాక్టర్గా ప్రతి గ్రామ పంచాయతీకి వెళ్ళి మనం శిబిరాలు నిర్వహిస్తున్నప్పుడు ఆ శిబిరాలలో వారికి వైద్యమే కాకుండా వారికి కావాల్సిన అవగాహన కూడా మీరు ఇవ్వాలని చెప్పేసి మా డాక్టర్ సూచించడం జరిగింది. వారి సూచనల ప్రకారంగా ఇప్పటికి 10 గ్రామ పంచాయతీలలో సుమారు 1800 మందికి మేము పరీక్షలు చేసి సార్ వారి తండ్రి గారి పేరు మీద ఉన్నటువంటి ట్రస్ట్ ద్వారా మందులు పంపిణీ చేయడం జరిగింది. ఇదే విధంగా గణపూర్ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలు నిర్వహించి గణపూర్ మండలంలో ఒక మెగా వైద్య శిబిరం నిర్వహించి అన్ని జబ్బులకి కావాల్సినటువంటి ఏర్పాట్లు, మందులు ఇప్పించేటువంటి కార్యాచరణ సార్లు ప్రకటించడం జరిగింది. ఈ సందర్భాన్ని ఉద్దేశించి గౌరవ పెద్దలు మన శాసనసభ్యులు, మన ప్రియతమ నాయకులు, నిస్వార్థ సేవకులు వారు మాట్లాడవలసిందిగా మనస్ఫూర్తి. ఈరోజు మా నాన్నగారు అయినటువంటి గంట్ర సమ్మారావు జిఎస్ఆర్ ట్రస్ట్ మీద ఈరోజు 10వ రోజు ప్రతి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి రోగులను నిర్ధారించి మరి అదేవిధంగా ఉచితంగా ఈ ట్రస్ట్ పేరు మీద ఆపరేషన్లు చేయించడం జరుగుతుంది. ఈ యొక్క వైద్య శిబిరంలో అందరూ కూడా పాల్గొనాలి. ఈరోజు ఈ సీజనల్ జ్వరాలు, మలేరియా, వైరల్ డెంగ్యూ విష జ్వరాలు కూడా సోకుతున్నాయి. అదే రకంగా ఈరోజు కంటి ఆపరేషన్లు, గుండె ఆపరేషన్లు, మరి అదేవిధంగా ఆర్థో, యూరాలజీ, నెఫ్రాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, గైనిక్ లాంటి రోగాలు కూడా ఎంత పెద్ద బీమారైనా 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకంలో వస్తుంది. అది రాకపోతే మేము బాధ్యత తీసుకొని నిమ్స్ హాస్పిటల్లో వీళ్ళందరికీ కూడా మరి ఉచితంగా వైద్యము చేయడం జరుగుతుంది. ఈ యొక్క వైద్య శిబిరాల్లో అందరూ కూడా పాల్గొని ఈ యొక్క శిబిరాన్ని మరి విజయవంతం చేసి రోగ నిర్ధారణ అయినటువంటి వ్యక్తులు మరి తగు చికిత్స చేయించుకొని సహకారం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.